చిరంజీవి గారితో 150 ఒక ఎత్తు, సైరా ఒక ఎత్తు. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఒకసారి బయలుదేరండి అంటే వెళ్దామా మనం. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు, బిజీగా ఉన్నారా? ఏం లేదు సార్, పర్లేదు చెప్పండి సార్. రాగలుగుతారా ఇప్పుడేమన్నా, ఆ తర్వాత వస్తారా? మీరు ఏ టైంలో రాగలుగుతారో చెప్పండి. సార్ ఏంటి సార్, నేను బయలుదేరి వస్తాను సార్ అని బయటికి వెళ్ళి చెప్పులు వేసుకుంటున్నాను. నేను మాట్లాడుతుంది. వెళ్ళగానే సాయి గారు ఇట్లా మనం చేస్తున్నాము, వేమారెడ్డి రాస్తున్నాడు, అతను కొన్ని సీన్లు మీరు కొన్ని సీన్లు రాస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు, మీకు అభ్యంతరం లేదు కదా, రాస్తారా? కొన్ని సీన్లు ఏంటి సార్, ఒక్క డైలాగ్ రాయమైనా రాస్తాను నేను రాసిన డైలాగ్ ఒక్కటి మీరు చెప్పినా చాలు సార్. నేను ఆయన అసలు రైటర్ని అప్రిషియేట్ చేసే విధానం కానీ, చిరంజీవి గారు బాలయ్య బాబు వాళ్ళిద్దరు కూడా రచయితలకు ఇచ్చే గౌరవం వేరు అసలు. అందుకే వాళ్ళిద్దరు ఆ విధంగా ఇండస్ట్రీకి రెండు కళ్ళులా ఉన్నారు. ఆ సైరాలో ఆ ఉరికమ్మన్ దగ్గర డైలాగ్, చెందిన రక్తం ఇతిహాసం అయింది. ఆ డైలాగులు ఎలా ఉంటాయంటే, ఒక యోధుడు చనిపోయే ముందు మాట్లాడాలి. సురేందర్ రెడ్డి గారు నేను అనుకుంది ఒకటే, డెప్త్ ఉండాలి, ప్రతి మాటకి డెప్త్ ఉండాలి. ఒక డైలాగ్ చెబితే ఆ డైలాగ్ వెనక ఒక పెద్ద కథ ఉండాలి. అది వినటానికి ఒక లైనే కావచ్చు. ఒక యోధుడు చనిపోయేటప్పుడు అతను బతికుంటే జీవితాంతం ఎన్ని చెప్పాలనుకున్నాడో అవన్నీ కూడాను ఆ చనిపోయే ముందు 4 మాటలు చెప్పాలని ట్రై చేస్తాడు యోధుడు చచ్చిపోయే ముందు.